హాయ్ అండి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఊతప్పం. రండి చూద్దాం. అదిగోండి. చక్కగా ఇందులో ఏంటంటే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసాను. 2 పెనాలు పెట్టేశానండి. ఎందుకంటే దోశలా కాదు కదా, ఊతప్పము ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకని అనమాట. నాకొకటి, మా వారికి ఒకటి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. ఇంకా కొద్దిగా పిండి ఉంది, అది వేసేస్తా. చిన్న చిన్నగా 2 వేసేసానంటే బాగుంటుంది. ఇందులో చూసారా, క్యారెట్ వేసా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కోసి ఒకటి వేసాను. పిల్లలు ఉంటే వేయను, ఎందుకంటే మళ్ళీ నోటికి కారం కదా, మేము తినేటప్పుడు వేసుకుంటాం. ఓకే, మూత పెడితే ఏంటంటే 2 సైడ్స్ బాగా ఉడుకుతాయి. బ్రేక్ఫాస్ట్ టైమ్. ఇవాళ ఫ్రూట్ వచ్చేసి పపాయ, ఇంకా సపోటా. రోజు ప్రొద్దున్నే వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడే ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. మాటికి మళ్ళీ ఇవన్నీ కట్ చేసేసరికి బోల్డ్ చెత్త, పీల్స్, ఇవన్నీ చెత్త కూడా వస్తుంది కదా, అందుకని వెజిటబుల్స్తో పాటు ఆ రోజు ఏం ఫ్రూట్ తినాలనుకుంటున్నామో అది కట్ చేసి పెట్టా. పల్లి చట్నీతో ఊతప్పం. టేస్టీ యమ్మీ. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూపిస్తాం, ఓకేనా? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటి తెలుసా? రండి చూపిస్తా. అండి, పీతల కూర చేస్తున్నా. అయితే ఇవి కడిగి నీళ్లు పోసి పెట్టాను అనమాట, కొద్దిగా ఉప్పు నీళ్ళు, ఇంకొకసారి కడుగుదామని. వీటికి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇక ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటోలు, చిన్న కొబ్బరి ముక్క కోసి పెట్టాను. ఈ ఉల్లిపాయలు టమాటోలు ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై చేసి వేస్తే, పచ్చిది కూడా వేయచ్చు, కానీ ఫ్రై చేసి వేస్తే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్. ఈ పెద్ద కడాయి తీసుకున్నా, వెడల్పుది, ఎందుకనంటే పీతలకి స్పేస్ కావాలి కదా, అందుకని అనమాట. కడాయి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, టమాటోలు ఫ్రై చేస్తా. మా అభిరామ్ అల్లరి చేస్తున్నాడు, సైడ్ నుంచి సౌండ్ వినిపిస్తుంది. మా బాబు ఇంకా మా వారు నిన్న రామ్నగర్ వెళ్ళి తీసుకొచ్చారండి. ఇవి ఇంకా ప్రాన్స్ తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా. ఇవి 1 కేజీ. 1 కేజీకి ఏంటంటే ఇవి 9 వచ్చాయి, ఇంకా ఉన్నాయి కింద 9 వచ్చాయి. ఓకే, ఇప్పుడు కొబ్బరి తర్వాత ముందు ఉల్లిపాయలు, టమాటాలు ఫ్రై చేసి తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీలో వేస్తాను నేను. ఓకే, కొద్దిగా మగ్గనిద్దాం. ఇవి ఎలాగో మిక్సీలో నూరుతాను కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా కోసాను. ఏమైంది? అయిందా? తగ్గిపోయిందిలే. నీకు మైక్ పెడతాను, నేను పెట్టనా? నువ్వు పెట్టుకో. మా అమ్మ బంగారం, మా బంగారం ఏడవద్దమ్మా. ఇది పెట్టుకో, ఇక్కడ పెట్టుకో, పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. మాట్లాడు. నాకు మమ్మీ కావాలా? అయితే ఒకసారి చూడు. నాకు మమ్మీ కావాలి. పోదాం. ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది, టమాటా కూడా. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా, చల్లారినాక మిక్సీలో వేస్తా. ఇవి వేయించిన ఉల్లిపాయలు, టమాటోలు కొంచెం చల్లబడ్డాయి, వీటిని గ్రైండర్లో కొద్దిగా ఉప్పు వేసి
ఓకే, ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఇప్పుడు మిక్సీ పడదాం అండి. మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇది ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి ఏం వేయను, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో పట్టాను. ఇప్పుడు ఏంటంటే పీతల కూరకి మొత్తం రెడీ చేస్తాను. వండితే చాలా బాగుంటుందండి, టేస్టీగా. మనం కొద్దిగా కొబ్బరి వేస్తాం కదా, కొబ్బరి వల్ల మంచి ఫ్లేవర్ అన్నమాట. ఇట్లా ఏముందండి, ఉల్లిపాయ టమాటా తొందరగా పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి వేయాల్సిన మసాలాలన్నీ వేసి కలిపి పెట్టేయడమే. చాలా మంచి రిచ్ సీ ఫుడ్ అండి, కాల్షియం రిచ్ సీ ఫుడ్. తెలిసిన వాళ్ళకి ఇంకా చెప్పక్కర్లేదులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఇందులోకి అన్నీ వేసేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది లేనిది అసలు మనకి ఏది జరగదుగా. తర్వాత పసుపు తగినంత, కారం బాగానే పడుతుందిలేండి. ఇది ప్లెయిన్ కారమే, కూర కారం కాదు. చాలు, మళ్ళీ ఎక్కువ అయిపోతే చాలా స్పైసీగా అయిపోతుంది. అయితే నేను మిక్సీ వేసేటప్పుడు మీకు చూపించలేదు, కానీ నేను ఇందులో కొబ్బరి కూడా వేసానండి. ఎండు కొబ్బరి ఒక సగం వేసాను అనమాట. ఇప్పుడు తగినంత కుకింగ్ ఆయిల్ యాడ్ చేసేది. ఇది కర్రీకి తగినంత. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు టమాటోలు నూనెలో వేయించుకున్నాము. తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఏంటంటే ఏదో దింపే ముందు వేసే అక్కర్లేదు, ఇట్లా డైరెక్ట్గా వేసేయచ్చు. స్టవ్ పైన పెట్టేసి ఈ మసాలా కొద్దిగా పచ్చిదనం పోయే వరకు వేపేసి తర్వాత పీతలు వేసి, ఇదిగోండి ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉల్లిపాయలు టమాటోలు నూరిన ముద్ద, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసేసాను ఇందులో. మసాలా కొద్దిగా వేగగానే ఇందులో పీతలు వేసేయడమే. ఉప్పు కారం మనం మధ్యలో కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఈ పీసెస్ అన్నీ వేసేయడం. బాగున్నాయి, ఈసారి పెద్ద సైజులో దొరికాయి, బాగున్నాయి పీతలు ఫ్రెష్గా. పీతలకి ఏంటంటే పీతల కూరకి గ్రేవీ ఎక్కువ పెట్టాలి. మనం గ్రేవీ తక్కువ పెట్టామనుకోండి, కర్రీ చల్లారే వరకు ఈ లోపలికంతా పీల్చేసుకుంటుంది అనమాట గ్రేవీ. అప్పుడు ఓన్లీ పీసెస్గానే కనబడుతుంది మనకి. ఉప్పు కూడా కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకనంటే ఇవి సముద్రం పీతలు కదా, కొద్దిగా ఉప్పుగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసి ముందు ఈ మసాలాలో పీతలన్నీ ఉడికించాలి. ఫ్రైగా వద్దు అనుకునే వాళ్ళు ఇలా మసాలాతోనే ఫ్రైగా కూడా వండుకోవచ్చు. కానీ మా ఇంట్లో అయితే దీని గ్రేవీయే మేము ఇష్టపడతామండి. నాకు ఫ్రై అంతగా నచ్చదు మా వాళ్ళ ఎవరికిను, ఎందుకంటే దీని గ్రేవీ మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ ముక్కలన్నీ మునిగేలాగా నీళ్ళు వేసేస్తున్నా. మళ్ళీ ఇందులోకి చింతపండు పులుసు వస్తుంది. అప్పుడు ఉప్పు కారం మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు, ఎందుకంటే మనం పులుపు వేసిన తర్వాత ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతాయి కదా, అందుకని చాలు. ఈ ముక్కలు ఉడికే వరకు నీళ్ళు వేస్తే చాలు. తర్వాత చింతపండు పులుసు వేద్దాం. అది మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు ఇలాగే నీళ్ళలో ఉడకనిద్దాం, మసాలాతో ఉడకనిద్దాం. తర్వాత చింతపండు పులుసు వేస్తాం. పీతలు ఉడుకుతున్నాయో లేదో చూద్దాం. ఉడుకుతాయిలేండి, ఎందుకు ఉడుకో. వీటికి ఏంటంటే ఈ కాళ్ళ మధ్య ఉన్న గ్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్లోకి అంతా ఈ మసాలా ముందుగా పట్టాలన్నమాట. ముందే పులుపు వేసేస్తే ఏంటంటే కొంచెం మసాలా అంతగా పట్టదు.
సీ ఫుడ్ కదా, చాలా తొందరగానే ఉడికిపోతాయి. కాకపోతే వీటికి షెల్స్ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం టైం ఇవ్వాలి మనం. ఈ మధ్యలో మీట్ అంతా ఉడకాలి కదా, అందుకని. చూసారా, నేను ఇంత పెద్ద కడాయి తీసుకున్నా ప్లేస్ సరిపోవట్లేదు చూడండి. ఇందులోకి ఇంకా చింతపండు పులుసు, ఇంకా తగినంత నీరు వేస్తాను నేను, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఓకే, ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం. ఎందుకునంటే ఈ షెల్స్, అదిగోండి, ఈ షెల్స్ లోపల మీట్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. అదే మన ఫిష్ అనుకోండి, ఓపెన్గా చక్కగా ముక్కలు 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇంకొద్దిసేపు మూత పెట్టి పెడతా, లోపల మీట్ ఉడకనిద్దాం. చలో, ఓకే, ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చూస్తున్నా ఈ పాటికి ఉడికిపోయి ఉంటాయి. అయితే ఇప్పుడు ఇందులోకి వేయాల్సినవి ఏంటంటే, పులుసు తీసి పెట్టుకున్న చింతపండు రసం, తర్వాత ఏంటో ఇంకొద్దిగా నీళ్లు పడతాయి కాబట్టి ఇది మిక్సీలో మసాలా వేసాను కదా, ఆ నీళ్ళు అన్నమాట. నేను ఆల్రెడీ ఉప్పు కారం చూసాను, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఏంటంటే కొద్దిగా గరం మసాలా వేస్తాను. అంతేనండి, ఇంకా వీటిలోకి వేయాల్సినవన్నీ వేసేసాను నేను. మసాలా పొడి చక్కగా కలిసేటట్టు తిప్పి ఇంకా వదిలేయడమే. చింతపండు పచ్చిదనం పోయి ఈ గరం మసాలా అంతా పీసెస్కి పట్టి కొంచెం పులుసు ఎగురుతుంది కదా, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా ఇవాళ మా ఇంట్లో పీతల పులుసు, క్రాబ్ కర్రీ అన్నమాట. చింతపండు నచ్చని వాళ్ళు ఒక టమాటో ఎక్కువ వేసుకొని చింతపండు స్కిప్ చేయొచ్చు. మాకెందుకో కొంచెం చింతపండు ఫ్లేవర్ ఉంటే మాకు ఇష్టం. ముందు నుంచి ఇలాగే వండుకుంటాం మేము, ఇలా అన్నమాట. ఓకే, ఇంకా అంతే. ఇంకొక 10 నిమిషాలు ఇట్లానే వదిలేస్తా. తర్వాత నూనె అంతా పైకి తేలి ఇగురు కొద్దిగా చిక్కబడుతుంది. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. పైకి నూనె తేలింది అంటే ఇంకా కొద్దిగా నీళ్ళుగా ఉంది అనుకుంటున్నారేమో మీరు. మధ్యాహ్నం మేము తినే టైంకి చూడండి, ఈ గ్రేవీ అంతా ఎగిరిపోతుంది అనమాట. ఇవి ఉంటాయి కదా ఈ షెల్స్ అంతా పీల్ చేసుకుంటాయి, అప్పుడు థిక్గా ఎగురు మిగులుతుంది. సో నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మన పీతల కూర రెడీ. వేడి వేడి అన్నంలోకి యమ్మీ యమ్మీ పీతల కూర.